అంతా అయిపోయింది. పరిస్థితులు మా చేయి దాటిపోయాయి అనుకునే లోపు మిరాకిల్ జరిగినట్టు ఆయన రికవర్ అయ్యారు. డాక్టర్, మా విహారీని ఎప్పుడు చూడొచ్చు? ఇప్పుడు వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తాము, మీరక్కడ చూడొచ్చు. సిస్టర్, పేషెంట్ని రూమ్కి షిఫ్ట్ చేశాక వీళ్ళని చూడటానికి అలౌ చేయండి. అలాగే డాక్టర్. మేడం, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేయగానే మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు మీరు చూడొచ్చు. అలాగేనమ్మా. సహస్ర వదినా, సహస్రకి ఇప్పుడు ఎలా ఉంది? సహస్రకి నొప్పులు ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నాయి. డెలివరీకి ఇంకా టైం పట్టొచ్చన్నారు డాక్టర్. సరే, నేను సహస్ర దగ్గరికి వెళ్తాను, మీరిక్కడే ఉండండి. సిస్టర్, తనకి బీపీ అసలు కంట్రోల్ అవ్వట్లేదు. ఇలానే ఉంటే డెలివరీ ఎప్పుడు చాలా ప్రమాదం. తనని వెంటనే క్రిటికల్ వార్డుకి షిఫ్ట్ చేయండి. అలాగే మేడం. బావకి ఎలా ఉందో ఏంటో. అమ్మా, ఇప్పుడు బావకి ఎలా ఉంది? పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్. ఐసీయూ నుంచి జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. అమ్మయ్యా, ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరమేం లేదు. అమ్మా, ఒక్కసారి ఎవ్వరికి కనపడకుండా వెళ్ళి బావని చూసొస్తాను. అమ్మా, ఒక్కసారి బావని చూస్తే నాకు చాలా తృప్తిగా ఉంటుందమ్మా. ప్లీజ్ అమ్మా, ఎవ్వరికి కనపడకుండా చూసొస్తానమ్మా. ఎక్కడికి ఎక్కడికి నువ్వు వెళ్ళేది? అరవకుండా కూర్చో. అమ్మా, ఏంటమ్మా ఎందుకంత కోపడుతున్నావు? నేను పడుతున్న టెన్షన్ నీకేం తెలిసే? ఆ లక్ష్మిని ఎవరైనా చూస్తారేమో, ఎవరికైనా లక్ష్మి గురించి తెలిసిపోతుందేమోనని నేను పడే టెన్షన్ నాకు మాత్రమే తెలిసే. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, చాలా టెన్షన్గా ఉంటున్నావు, కంగారు పడిపోతున్నావు, నా మీద ఊరికే కోపడుతున్నావు. ఏంటమ్మా అసలేమైంది? ఒసే, నేను పడే టెన్షన్ నీకేం తెలిసే? అక్కడ సరగట్ డెలివరీ సరిగ్గా అవ్వాలి. ఆ బిడ్డని ఎవరికీ తెలియకుండా నీ బిడ్డని నమ్మించాలి. ఇక్కడ చూస్తేనేమో విహారీకి ఇలా ఉంది, ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు. వీటన్నిటి మధ్యలో ఏం చేస్తానో ఎలా చేస్తానో అర్థం కాక నేను పడే టెన్షన్ నాకు మాత్రమే తెలిసే. ఇలాంటి టైంలో నువ్వు వచ్చి బావని చూస్తాను, బోడి గుండెని చూస్తాను అంటుంటే కోపం రాక ఇంకేం వస్తుంది? నువ్వు అరవకుండా ఇంకేం మాట్లాడకుండా బుద్ధిగా ఇక్కడే పడుండు, అదే నీకు మంచిది. అంతకు మించి మాట్లాడితే నేను ఊరుకోను.
పండు నువ్వు ఇక్కడే ఉండి విహారికి మెలకు వస్తే చెప్పు, నేను సహస్ర దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అక్క నేను కూడా వస్తాను. సరేరా. లక్ష్మి, నా కనకం కనిపించింది. కనకం ఎక్కడుంది? సార్ 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 మీరు బయటికి రాకూడదు సార్. మీరు రెస్ట్ తీసుకోవాలి. సిస్టర్, నాకేం కాదు. నా కనకం ఎక్కడుంది? నేను తనని చూడాలి. కనకమా? కనకం ఎవరండి? నన్ను కాపాడి హాస్పిటల్కి తీసుకొచ్చింది కదా ఆ అమ్మాయి. ఆ, ఓ ఆ అమ్మాయా? తను క్రిటికల్ వార్డులో ఉంది సార్. అక్కడికే వెళ్ళాలి. క్రిటికల్ వార్డా? ఎక్కడుంది? అలా ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి సార్, అక్కడ ఉంటుంది.